బాధ్యతలు చేపట్టిన 2 రోజుల్లోనే వరుసగా చేసిన సమీక్షలతో పవన్ యాక్షన్ ప్లాన్ పై క్లారిటీగా ఉన్నారనే సంకేతాలొచ్చాయి. ముఖ్యంగా ఆయా శాఖల ప్రగతి, జరిగిన పనులు, చేయాల్సిన అభివృద్ధిని పవన్ సమీక్షిస్తున్న తీరు శాఖాపరమైన పాలనలో కొత్త ఉత్సాహం తెచ్చిందనే టాక్ వినిపిస్తోంది. ఉప ముఖ్యమంత్రి హోదాలో పవన్ కళ్యాణ్ కనబరిచిన ఆసక్తి, చేసిన సూచనలు గ్రామాల భవితకు కొత్త మార్గాలు వేస్తుందనే భావన అందరిలోనూ కలిగించినట్లు పలు వర్గాలు మాట్లాడుకుంటున్నాయి. రెండు రోజుల్లోనే డిప్యూటీ సీఎం పవన్ పరిధిలోనే 5 శాఖలపై పట్టు సాధించే దిశగా తొలి అడుగులు దిగ్విజయంగా కొనసాగుతున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరా, అటవీ, శాస్త్ర సాంకేతిక శాఖల కీలక బాధ్యతలు తీసుకున్న పవన్ కళ్యాణ్ ఆ శాఖల పనితీరుపై దృష్టి సారించారు. శాఖల పనితీరును, క్షేత్రస్థాయిలోని వాస్తవాలను ఆశాంతం వింటూ వాటిలోని సందేహాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. పవన్ కు స్వతహాగా తెలిసిన అంశాలను అధికారుల వద్ద ప్రస్తావిస్తూ శాఖల్లోని విషయాలను లోతుగా అధ్యయనం చేస్తున్నట్లు సమాచారం. విద్యార్థుల అన్ని తెలుసుకుంటాను, మీరే అన్ని వివరించాలని మొదటి సమీక్షలోనే పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ చెప్పారట. అలాగని అధికారుల దగ్గర అమాయకంగానూ లేరు. పంచాయతీలకు, స్థానిక సంస్థలకు వెళ్లాల్సిన నిధుల మళ్లింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థలకు వచ్చే ఆర్థిక సంఘం నిధులు, స్థానిక సంస్థలకు వచ్చే ఆదాయం ఏమవుతుందో సమగ్ర నివేదిక ఇవ్వాలని ఇప్పటికే రెవెన్యూ అధికారులను పవన్ ఆదేశించారు. ఈ సందర్భంగా కేంద్రం నుంచి వచ్చే నిధులు, ఆర్థిక సంఘం నిధులు, సిఎఫ్ఎంఎస్ అధికారులను నిలదీశారు. నిధులు ఏ మేరకు మళ్లించారో తనకు వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర సచివాలయంలో పంచాయతీరాజ్, పురపాలక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో పవన్ సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశాలకు మంత్రులు నారాయణ, సత్యకుమార్ యాదవ్, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ యాదవ్ కూడా హాజరయ్యారు. ఆయా శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీలను నిధుల మళ్లింపుపై ప్రశ్నించిన పవన్ కళ్యాణ్ కేంద్రం పంపిన నిధుల మళ్లింపుపై నిలదీయడంతో నీళ్లు నమిలిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ ఆర్థిక సంవత్సరం ఎంతమేర నిధులను మళ్లించారనే విషయాలను స్పష్టంగా పేర్కొనాలని అధికారులను కోరారు. అయితే గ్రామాల్లో నీటి కాలుష్యాన్ని గుర్తించామని ఒప్పుకున్న అధికారులు గ్రామాల్లో ప్రతి బుధవారం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ల ద్వారా తాగునీటి సరఫరా ఎక్కడి నుంచి చేస్తున్నారో అక్కడ శాంపిళ్లు తీసి పరీక్షించే వ్యవస్థ ఉందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల మొదటి 2 వారాల్లో 10,047 శాంపిళ్లు తీస్తే 217 శాంపిళ్లలో బ్యాక్టీరియా వల్ల కలుషితమైనట్లు గుర్తించామని తెలిపారు. అయితే తాగునీటి కాలుష్యం మూలంగానే డయేరియా, విషజ్వరాలు లాంటివి ప్రబలుతున్నాయని, శుద్ధమైన జలం అందించేందుకు తగు జాగ్రత్తలు పాటించాలని పవన్ కళ్యాణ్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రతి ఏటా వర్షాకాలంలో వాతావరణం మారే సమయంలో వచ్చే వ్యాధులు గ్రామీణుల జీవన ప్రమాణాలను దెబ్బతీస్తున్నాయని, వారి ఆరోగ్యంపై పెను ప్రభావాన్ని చూపుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవలే కాకినాడ జిల్లా కొమ్మనపల్లి, బెండపూడి గ్రామాల్లో అతిసారం కేసులు నమోదయ్యాయని గుర్తు చేశారు. గ్రామాల్లో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల భయం లేకుండా చూడాలని అధికారులకు సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు కట్టుబడి పనిచేయాలని, తాగునీటి సరఫరాలో జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ఈ మేరకు కాకినాడ, గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్ జిల్లాలో డయేరియా ప్రబలడంతో పవన్ కళ్యాణ్ అత్యవసర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్, ఆర్డబ్ల్యూఎస్, వైద్య ఆరోగ్య శాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇక గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించాలని కూడా అధికారులను డిప్యూటీ సీఎం కోరారు. రక్షిత మంచినీటి సరఫరా చేయడంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి కుళాయి వేయించి నీటి సరఫరా చేయడం కోసం లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనిచేయాలని స్పష్టంగా చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలకు రోడ్డు అనుసంధానం మెరుగుపడాలని, ఇందుకు సంబంధించిన ప్రణాళికతో రావాలని అధికారులను ఆదేశించారు. దాదాపు ఆయా శాఖల్లోని అన్ని విషయాల మీద అధికారులు చేస్తున్న ప్రెజెంటేషన్ను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా పరిశీలించినట్లు తెలుస్తోంది. అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలు, వాటి అమలు తీరు, గ్రామీణ వ్యవస్థ ప్రస్తుత పరిస్థితిని కూలంకషంగా సమీక్ష చేస్తున్నారని సమాచారం.
ఇక రాష్ట్రంలో కీలకమైన అటవీ శాఖపై సమీక్ష సందర్భంగా పవన్ కళ్యాణ్ రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం ఎంత, పెంపుదలకు అటవీ శాఖ చేసిన ప్రయత్నాలు, రాష్ట్రంలో క్రమంగా క్షీణిస్తున్న అడవుల అంశాన్ని స్వయంగా అడిగి తెలుసుకున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తుఫాన్ల నుంచి తీరాన్ని రక్షించే మడా అడవులు ధ్వంసం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు సమాచారం. ఏపీకున్న సుదీర్ఘ సముద్ర తీర ప్రాంతంలో మడా అడవుల సంరక్షణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. మడా అడవులు ధ్వంసం చేసేవారు ఎవరైనా సరే ఉపేక్షించవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. తీర ప్రాంతాల్లో మడా అడవుల రక్షణ, పెంపుదలకు కట్టుబడి పనిచేయాలని, వాటి కోసం ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించాలని చెప్పారు. అటవీ సంపద పరిరక్షణ కోసం ప్రత్యేకంగా రూట్ మ్యాప్ రూపొందించాలని ఆ శాఖ అధికారులకు ప్రత్యేకంగా చెప్పారు. అలాగే అటవీ పరిరక్షణ, పర్యావరణ సంబంధిత అంశాలపై సమగ్రంగా చర్చించి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ఆదేశించారు. శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులతో కూడా పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా సమావేశమయ్యారు. గ్రామీణ ప్రాంతాల్లోని చిన్నారులకు సైన్స్ పట్ల ఆసక్తి పెంపొందించే దిశగా రాష్ట్ర శాస్త్ర సాంకేతిక శాఖ అధికారులు కృషి చేయాలని ఆదేశించారు. ప్రస్తుతం శాఖ పనితీరు, శాఖ ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. పిల్లలలో శాస్త్ర సాంకేతిక రంగాల పట్ల ఆసక్తిని కలిగించేందుకు భవిష్యత్తులో అవసరమయ్యే కొత్త టెక్నాలజీపై ఆసక్తిని పెంచడానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా ఆవిష్కరణలు దిశగా విద్యార్థులను తీర్చిదిద్దే ప్రయత్నము వేగంగా కొనసాగాలని అన్నారు. విద్యార్థులు శాస్త్రవేత్తలుగా మార్చేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేసిన పవన్, పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీ అంశాలపై ఆసక్తి కల్పించేందుకు ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్లాలని అధికారులను సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లోనే బాలల్లో చాలా ప్రతిభ ఉంటుందని, ఆ ప్రతిభను వెలికితీసేలా భారీ సైన్స్ ఎగ్జిబిషన్లు నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధం కావాలన్నారు. ఇక ఎన్డీఏ కూటమిలో భాగంగా ఎన్నికల్లో ప్రచారం చేసిన సూపర్ 6 హామీలతో పాటు ఉమ్మడి మేనిఫెస్టోలో ఉన్న అన్ని అంశాల అమలులో కూడా పవన్ తన వంతు బాధ్యతను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన పరిధిలోనే శాఖలపై ప్రణాళికలు సిద్ధం చేస్తున్న డిప్యూటీ సీఎం రాబోయే రోజుల్లో మరింత వేగాన్ని పెంచుతారన్నది స్పష్టంగానే కనిపిస్తుంది. సుదీర్ఘకాలంగా పోరాటం చేసి తెచ్చుకున్న అధికార బాధ్యతలో పవన్ దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సినీ పరిశ్రమలో ప్రేక్షకులను ఎంతగా ఆకట్టుకున్నారు, అంతకు మించి రాజకీయ భవిష్యత్తులో ప్రజల ఆదరాభిమానాలను సంపాదించడానికి పవన్ కళ్యాణ్ తీవ్రంగా కృషి చేస్తారనే భావన ఇప్పటికీ కలిగినట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఈ 5 ఏళ్లు ఇంకెంత సమర్థవంతంగా పవన్ కళ్యాణ్ తన బాధ్యతలు నిర్వహిస్తారో చూడాల్సి ఉంది. For more videos like this, subscribe Big TV channel.